కీర్తనల గ్రంథము 78వ అధ్యాయంలో 58వ వచనంలో ఒక మాట మనకు కనపడుతుంది. వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపం పుట్టించి విగ్రహములను పెట్టుకొని ఆయనకు రోషము కలుగజేసింది. ఈ విగ్రహము అనగానే మనము యేసుక్రీస్తుని ఎరగని వారు చేస్తున్నటువంటి విగ్రహారాధన గురించి మాట్లాడతాం. అసలు యేసుక్రీస్తుని ఎరగని వారి గురించి ఆయన ఏం మాట్లాడలేదు. ఆయన చెప్తుంది ఏంటంటే, మీరు నన్ను తెలుసుకున్నారు, ప్రభువుని తెలుసుకున్న తర్వాత ప్రభువు చెప్పినటువంటి మాట, నన్ను కూడా మీరు ఏ రూపంలోనికి మార్చవద్దు అని చెప్తున్నటువంటి మాట ప్రకారం మీరు నన్ను తెలుసుకున్నారు కనుక మీరు విగ్రహం జోలిపోమాకండి. అంతేగాని వాళ్ళెప్పుడో చేసుకున్నటువంటి దాన్ని జరిగిపోయి వాళ్ళ మీద కాదు మనం చేయాల్సింది. అసలు మొదట మనలో ఉన్నటువంటి విగ్రహాన్ని మనం చూసుకోవాలి. మనం పెట్టుకుంటున్నటువంటి విగ్రహాల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. నీవు నన్ను ఎరిగావు, నన్ను తెలుసుకున్నావు, నేను ఏ విగ్రహాన్ని నిన్ను ఆరాధన చేయొద్దని నేను చెప్పాను. నీలో విగ్రహం లేకుండా నీవు విగ్రహం జోలిపోకుండా ఉండమని. ఈ మాటను మనం ఏం చేస్తున్నామంటే ఇతరులు చేసేటువంటి విగ్రహారాధన గురించి మాట్లాడాలి. వాళ్ళ గురించి దేవుడు ఎప్పుడు మాట్లాడతారు. వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు మంచి చేస్తున్నారు, చెడు చేస్తున్నారు, అది తర్వాత మ్యాటర్. దాని గురించి ప్రొఫెసర్ ఎప్పుడు మాట్లాడాలి. నీవు తెలుసుకున్నావు, నేను నీకు చెప్పాను, నీవు నా రూపం కూడా చేయొద్దు అని చెప్పాను, కనుక నువ్వు విగ్రహాన్ని ఆరాధన చేయకు అని ప్రభు చెప్తున్నటువంటి మాట. కనుక చాలా జాగ్రత్తగా మనం లేఖనాన్ని గమనించాలి, చాలా జాగ్రత్తగా లేఖనాన్ని చదవాలి. చదవకుండా విగ్రహం అనగానే ఎక్కడికో పోయి ఎవరి మీద మాట్లాడలేదు కాదు. విగ్రహం అంటే నీలో ఉన్నటువంటి విగ్రహం గురించి ప్రభు, నువ్వు దేనిని విగ్రహంగా చేసుకున్నావు, నన్ను విగ్రహం చేయొద్దని చెప్పాను కదా, దాని గురించి నేను మాట్లాడుతున్నాను. కనుక అలాంటి స్థితిని కలిగి మనం జీవించాం. అట్టి కృపా ప్రభు యేసుక్రీస్తు మనకి దయచేయగాక.